హైదరాబాద్ గాంధీ భవన్లో ఈ నెల 23న తెలంగాణ ప్రదేశ్ కమిటీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీకి టీపీసీసీ చీఫ్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షత వహించనున్నారు. సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా నూతనంగా నియమితులైన మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. ఇక అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, పీఈసీ సభ్యులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాల చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు, అధికార ప్రతినిధులు భేటీలో పాల్గొంటారు. రాష్ట్ర, జాతీయ రాజకీయాలు, పార్టీ సంస్థాగత అంశాలపై ప్రధానంగా చర్చించనున్నట్లు కాంగ్రెస్ శ్రేణులు తెలిపాయి. హైదరాబాద్ గాంధీ భవన్లో ఈ నెల 23న తెలంగాణ ప్రదేశ్ కమిటీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీకి టీపీసీసీ చీఫ్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షత వహించనున్నారు. సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా నూతనంగా నియమితులైన మీనాక్షి నటరాజన్ కూడా పాల్గొననున్నారు. ఇక ఈ సమావేశానికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, చెప్పండి. అంటే మొత్తంగా అయితే ఈ నెల 23వ తేదీనైతే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం అయితే జరగబోతుంది. ఈ సమావేశానికి అయితే మాత్రం అంటే నూతనంగా నియమితులైనటువంటి మీనాక్షి నటరాజన్ కూడా, అంటే తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ పాల్గొంటారు. మొత్తంగా దీనికి అధ్యక్షత టీపీసీసీ చీఫ్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ అయితే ఆయన అధ్యక్షత వహిస్తారు. సో మొత్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా మాజీ ఎంపీలు కూడా పాల్గొంటారు. అదేవిధంగా ఈ టీపీసీసీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు అందరూ కూడా వారంతా కూడా పాల్గొంటారు. సో మొత్తంగా రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా ఉండాలి, పార్టీ నిర్మాణం బలోపేతం ఏ విధంగా చేయాలి అనేటువంటి అంశాలనే ప్రధానమైన టార్గెట్ గా కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ప్రత్యేకించి అయితే మాత్రం పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రతిపక్షాలు సంధిస్తున్నటువంటి విమర్శలు ఏవైతున్నాయో ఆ విమర్శలన్నిటికీ పూర్తి స్థాయిలో చెక్ పెట్టే విధంగా ఏ విధంగా ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళాలి, సభ్యత్వ నమోదు కార్యక్రమాలు కూడా ఇంకా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాల్లో ప్రధానంగా చర్చించబోతున్నట్లుగానే మనకు చెప్పాలి. రైట్ తేజ.